2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. మేడం అంటే చాలాసార్లు నోటి దురుసు అని పదాన్ని మనం వింటూ ఉంటాం కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి. సో అతిగా మాట్లాడడం కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చి ఇదంతా నాకు తెలుసు, నాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉందని చెప్పడం కానీ, అది ఏదైనా అటు మాటలే కానివ్వండి, వర్కే కానివ్వండి, ఏ విషయంలో అది ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ కొన్నిసార్లు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కొంతమంది పట్టించుకోకపోయినా కొంతమందికి అవి ఇష్యూస్ కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట సిచ్యుయేషన్స్. సో అసలు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? అసలు దానికి మీరు ఏం చెప్తారు? నోటి దురుసుతో పాటు నోటి దోల అని కూడా అంటారు. అంటే అవసరానికి చక్కగా సందర్భోచితంగా మాట్లాడటం వేరు, అన్ని విషయాల్లో దూరిపోయి అన్నీ తమకే తెలుసు అనుకుని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి సలహాలు ఇచ్చేసి, లేకపోతే ఇట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని అనవసర ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళు ఒకలాంటి అజ్ఞానంలో ఉంటారు. ఏంటి తాము తెలివైన వాళ్ళము, అసలు అన్నీ తెలుసు, అందరికీ హెల్ప్ చేస్తున్నాం అనుకుంటారు కూడా. పాపం అది కూడా ఉంది. అంటే ఏంటంటే మనం ఏదో వెళ్ళిపోయి వాళ్ళకి మన ఇంకా స్ట్రెచ్ అయ్యి వాళ్ళకి వాళ్ళు అడగకుండానే వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి సహాయం ఏదో చెప్తున్నాం అనుకుంటారు. వాళ్ళకి తెలీదు అడగందే ఉచిత సలహాలు ఇవ్వకూడదని చెప్పి. సో ఏంటంటే అడిగినప్పుడే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఉషా, వాళ్ళు అడిగితే కూడా ఏదన్నా సలహా చెప్పమని, మనకు నిజంగా తెలిస్తేనే తెలుసండి అని ఏదన్నా చెప్పటం, నిజంగా తెలియకపోతే ఏదో చచ్చుపుచ్చు సలహాలు ఇవ్వటం కాకుండా ఈ విషయం మీద మాకు అంత ఐడియా లేదండి, అవగాహన లేదు, కావాలంటే తెలుసుకుని చెప్తాను, ఎవరినన్నా దానికి సంబంధించిన వాళ్ళని కనుక్కుని నేను మీకు చెప్తాను, ఇట్లాంటిది కరెక్ట్ పద్ధతి. అసలు అడగకుండానే ప్రతి విషయం మనకే తెలుసు అనుకుని తెలిసింది తెలియంది ఒట్టి పోసుకోలు కబుర్లాగా చెప్పి ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే మొదట్లో మనం ఏంటో తెలియనప్పుడు కొంతకాలం నీకు బాగానే నడుస్తుంది. బట్ వన్స్ మన అతివాగుడు తెలిసిన తర్వాత మన వెనకాల నవ్వుకుంటారు, మనం చులకనైపోవటం తప్పితే వాళ్ళకి పెద్ద మనం ఇచ్చే సలహాల వల్ల మాటల వల్ల ఉపయోగం ఉండదు. మనకి కొత్తగా వచ్చే గౌరవం కూడా ఏముండదు, ఇంకా ఉన్న గౌరవం పోవటం తప్పితే. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి తన కూతుర్ని తీసుకుని గౌతమ బుద్ధుడి ఆశ్రమానికి వెళ్తుంది. వెళ్తే ఏంటమ్మా ఇలా వచ్చావంటే, ఇట్లా ఫస్ట్ అంటే తీసుకురాకుండా తను ఒక్కటే వస్తుంది. ఏంటమ్మా ఇట్లా వచ్చామంటే, ఇట్లా మా అమ్మాయితో చాలా ఇబ్బందిగా ఉందండి, అక్కర్లేని చోట అవసరం లేని చోట అన్నీ ఎక్కువ తక్కువ మాట్లాడటం, అందరితో ఏదో ఒక గొడవలు పట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇదేంటి పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇట్లాంటి పేరు తెచ్చుకుంటే రేపు ఎక్కడ సరిగ్గా పెళ్ళి అవ్వదు అని కూడా భయంగా ఉంది, అసలు తక్కువ మాట్లాడమ్మా అంటే వినదు, నాకు అన్నీ తెలుసు అనుకుంటుంది, ఊళ్ళో వాళ్ళు కూడా అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి అన్నట్టు చెప్పుకుంటున్నారు, నాకు బాధగా ఉంది, ఈ అతిగా మాట్లాడటం అనే దాని నుంచి మా అమ్మాయిని మీరే కొంచెం మార్చాలండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సరే గౌతమ బుద్ధుడు ఆయన ఏమంటారంటే, సరే రేపు మీ అమ్మాయిని తీసుకుంటారా అమ్మ అంటారు. సరే తెల్లారి ఈ అమ్మ వాళ్ళ అమ్మాయిని కూడా వెంట పెట్టుకుని వస్తుంది. ఏంటమ్మా బాగున్నావా అంటే, నేను చాలా బాగున్నానండి అంటుంది. ఏదన్నా నీకు మాట్లాడటం చాలా ఇష్టం అంట కదా అని అంటే, అవునండి నేను చాలా బాగా మాట్లాడతాను అందరితో, అందరూ అసలు నేను చెప్పే ఎన్ని బాగా వింటారు, కానీ మా అమ్మే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కాస్త తక్కువ మాట్లాడు, ఎందుకు అంత అవసరం లేనప్పుడు మాట్లాడతావు అని విసుక్కుంటూ ఉంటుంది అని చెప్తుంది. సరే అని ఆయన కూడా అవునమ్మా అని చెప్పి, సరే నేను నీకు ఒక పని చెప్తాను చేస్తావా అంటే, ఓ చేస్తానండి చెప్పండి అంటుంది. ఒక గంపలో ఈకలు ఉంటాయి అన్నమాట, పక్షి ఈకలు. సో ఆయన ఏం చెప్తారంటే, ఈ గంపలో చాలా ఈకలు ఉన్నాయి, ఇది తీసుకుని ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్క గడపలో ఒక్కొక్క ఈక పెట్టిరా బయట, గడప బయట అని చెప్తారు. సరే అని గంప పుచ్చుకుని వెళ్తుంది, ఒక్కొక్కళ్ళ గడప ముందల గడప బయట ఈక పెడతా ఉంటుంది. ఈ లోపల గడప బయట ఎవరన్నా కనిపిస్తే వాళ్ళతో ముచ్చట్లు పెడుతుంది. అలా ప్రతి ఇంటి దగ్గర కొన్నిసార్లు ముచ్చట్లు, కొన్నిసార్లు ఏంటిది పోట్లాట్లు, ఇవన్నీ అయ్యి తీరిగ్గా బుట్టబచ్చుకుని ఊరంతా అయ్యి ఈ ముచ్చట్లు, తిట్లు, పురాణాలు, ఆ గొడవలు అన్నీ అయ్యి సాయంత్రానికి ఎప్పుడుకో గంప పుచ్చుకుని వెనక్కి వస్తుంది. వచ్చి గంప ఇచ్చేస్తుంది. సరే అమ్మ మళ్ళా రేపురా మళ్ళా అంటారు ఆయన. సరే అని వెళ్ళిపోతుంది ఇంటికి. మళ్ళీ తెల్లారి పొద్దున్నే వస్తుంది.
వచ్చిన తర్వాత ఈ గౌతమ బుద్ధుడు చెప్తారు, నువ్వు మళ్ళీ ఇదే గంప తీసుకుని నిన్నెవరెవరి ఇంటి ముందైతే ఈకలు పెట్టొచ్చావో మళ్ళీ అవన్నీ సేకరించి ఈ గంపలో వేసుకుని తీసుకురా అని చెప్తారు. సరే అని మళ్ళీ గంప పుచ్చుకుని ఇంటింటికి వెళ్తుంది. వెళ్తే అక్కడ ఈకలు ఎందుకు ఉంటాయి? ఇంకా మొత్తం ఊరంతా పెట్టిన ఇళ్ల ముందు చూసినా కానీ 10% ఈకలు కూడా ఉండవు. అంటే 100కి 10 ఈకలు కూడా దొరకవు ఈ అమ్మాయికి. ఏదో కొన్ని ఈకలు పుచ్చుకుని 10 పరకో వస్తుంది అనమాట. వచ్చి ఏంటి గురువు గారు కొన్నే దొరికినాయి, అన్నీ మరి ఎటో ఎగిరిపోయినాయో మరి ఏమైనాయో కానీ ఈకలేమీ పెద్ద దొరకలేదండి, ఇదిగోండి ఇవే ఉన్నాయని ఇస్తుంది. అప్పుడు ఆయన అంటారు, మన మాటలు కూడా అంతే, మనం ఏదైతే బయటికి అన్నామో అది అక్కడ నిలబడదు, గాలివాటుగా అవి ఎగిరిపోతాయి. వాటి వల్ల ఎవ్వరికి ఏమీ ఉపయోగం ఉండదు మనం అనే అనవసరపు మాటల వల్ల. ఇంకా పైగా ఆ మాటలు అక్కడ ఉండకపోయినా వాటి తాలూకు గాయాలు మాత్రం వాళ్ళ మనసుల్లో మిగిలిపోతాయి. సో అందుకని నువ్వు దీన్ని బట్టి నీకు ఇప్పుడు ఏమర్థమైంది అంటే, నేను చాలా బాగా మాట్లాడుతున్నాను, అన్నీ నాకు తెలుసు అనుకుంటా ఇంతకాలం మాట్లాడుతూ వస్తున్నానండి. ఇప్పుడు అంటే నాకు అర్థమైంది ఊరికే మాట్లాడటం అనవసరం, అవన్నీ అంటే పెద్ద గొప్పగా ఏమి ఎవరికి ఉపయోగపడవు అనేది నాకు అర్థమైంది అన్నట్టుగా ఆయన ఏంటంటే చిన్నగా ఇట్లా చెప్తే అది అర్థం కాదు, ఏదో ఒక పనిలాగా చూపించేవారు అనమాట. ఇదివరకు గురువులు ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేవారు. ఇప్పుడు మామూలుగా పిలిస్తే ఎందుకమ్మా ఎక్కువ మాట్లాడకూడదు, అవి మాట జారితే మళ్ళీ తీసుకోలేము, ఇలాంటివి చెప్తే ఇవి ఎక్కడో వినే ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు, ఆ ఇంపాక్ట్ పడదు. సో ఇప్పుడు చూసింది కదా, మాటల వల్ల ఉపయోగం ఏమీ లేదు, మళ్ళీ అవి మనకి తిరిగి రావు, వెనక్కి తీసుకుందామన్నా మనకి రావు కదా, దొరకవు కదా. సో అది ఆ అమ్మాయికి అర్థమైందనమాట. అర్థమయ్యి ఇంక నుంచి నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను గురువు గారు, స్వామీజీ నాకు చాలా అర్థమయ్యేలాగా చెప్పారు అంటే ఇక సరే అని అమ్మ కూతురు సంతోషించి ఇంటికి వెళ్తారనమాట. సో ఇదొక ఉదాహరణే. బట్ ఏంటంటే ఇవాళ కాలానికి కూడా చాలామంది అనవసరంగా అన్నీ తెలుసు తమకని మాట్లాడేవాళ్ళు నాకు కూడా చుట్టాల్లో కానీ అట్లా అదేంటి తారసపడిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏజ్ వైజ్గా కానీ మామూలుగా ఇదిగా కానీ ఏంటంటే కొంతమందిని చూసి నవ్వుకోవటం, కొంతమందిని చూసి జాలిపడటం, కొంతమందిని చూసి ఇంకా వీళ్ళు ఇంతే ఈ జన్మకు బాగుపడరు అనుకోవటం. మనం చెప్పగలిగిన క్లోజ్నెస్ ఎవరికన్నా ఉంటే చెప్పటం, అది వాళ్ళు అడిగితేనే, ఎప్పుడన్నా ఈ ఎక్కువ మాట్లాడటం గురించి ఏదన్నా టాపిక్ వచ్చి అట్లా అడిగితేనే, ఎందుకంటే నేనే చెప్తూ ఉంటా కదా అడగకుండా సలహాలు ఇవ్వకూడదని. సో అదేంటంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం. మాట్లాడాలి, అవసరమైనప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. అది అవసరానికి మాట్లాడకపోవటం కూడా తప్పే. ఎక్కువ మాట్లాడటం ఎంత తప్పో, నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా మాట్లాడకపోవటం కూడా అంతే తప్పు. అవునా? ఇప్పుడు ఒక ఆఫీస్లో కానీ ఎక్కడన్నా కానీ, ఇప్పుడు ఒక మీటింగ్లో కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పటం, చెప్పాల్సిన విధానంలో చెప్పటం కూడా చాలా ముఖ్యం. అవునా? కానీ నిన్ను అడిగింది అన్నీ కలిపి కొట్టి చెప్పటం అనవసరం. ఏదైనా మాట తీరు చక్కగా అవసరానికి అందరికీ పనికొచ్చేలాగా అందంగా, మనకు కూడా మాట్లాడినందుకు మనకు కూడా కాస్త పేరు తెచ్చేదానిలాగా ఉండాలి. కానీ మాట్లాడి మన అజ్ఞానాన్ని బయటేసుకుని మన అజ్ఞానవంతులం అని చెప్పి మన మాటల ద్వారా అవతలాళ్ళకి తెలియపరచటం కంటే ఇంకా హీనం ఏముంటుంది చెప్పు? అవునా కదా? నిజంగా తెలిస్తేనే మాట్లాడాలి. అన్నీ తెలుసు అనుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఒక స్నేహితురాలు ఉంది, నేను ఎప్పుడూ తనను మెచ్చుకుంటాను. ఏంటంటే తనకి చాలా విషయాలు తెలియవు అనే విషయం తనకు తెలుసు. అదే ఒక గొప్ప లక్షణం అంటాను నేను. మనకి చాలామందికి తమకేమీ తెలియదని కూడా తెలియదు, అన్నీ తెలుసు అనుకునే అనుకుంటుంటారు. కానీ నాకేమీ కొన్ని విషయాల పట్ల నాకు అవగాహన లేదు, నాకు చాలా తెలవదు అనేది తెలుసుకోవటం ఎంత గొప్ప లక్షణం. అవునా? అని చెప్పి 10 మంది ఆ లేడీస్ ఉండి మాట్లాడుతున్న చోట ఆ అమ్మాయి మాట వినాలంటే మనం 1 గంటలో 1 వాక్యమో 2 వాక్యాలు వింటాం. ఏంటి నువ్వు మాట్లాడవు, అసలు మేమందరం మాట్లాడుతున్నామని ఎవరన్నా అంటే కూడా మీ అందరికీ ఏదో కాస్తో తెలుసు ఈ మాట్లాడే టాపిక్, అందుకని ఏదో మాట్లాడుతున్నారు, నాకు తెలియదు కాబట్టి చక్కగా మీ అందరూ చెప్పేది వింటున్నాను అంటుంది. ఎంత గొప్ప లక్షణం అది. మధ్యలో దూరిపోయి ఏదో ఒకటి చెప్పి దానికన్నా అది బెటర్ కదా.
అట్లా అది కూడా నేను అందుకే తను మెచ్చుకుంటాను. ఒకవేళ అంటే నీకు తెలిసి ఇక్కడ మాట్లాడే వాళ్ళందరికి కూడా పెద్ద అంత ఏం తెలియదు, కానీ నువ్వు అసలు అంతసేపు వినగలగటం మాట్లాడకుండా కూడా చాలా గొప్ప అని మెచ్చుకుంటాను నేను తన్ని. ఎగ్జాక్ట్లీ మేడం. ఏదైతే మీ స్టోరీ ఎగ్జాంపుల్ చెప్పారో సో అది నిజంగా యాప్ట్ అనమాట. దాన్ని బట్టి ఆ స్టోరీలోనే మనకు నీతి అర్థమవుతుంది. సో ఏ టాపిక్ చెప్పినా ప్రతి దాని నుంచి ఒక మోరల్ అయితే ఇస్తూనే ఉంటారు, చాలా మందికి ఉపయోగం కూడా అవి. థ్యాంక్ యూ విషయ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.